ఆగమంటుంటే ఇదే నాకు ఇష్టం లేనిది. ప్రతిసారి నీ మాట వినాలి, నీ మాట మీదే ఉండాలి. నేను చెప్పిందేనో నేనేం ఫీల్ అవుతుందని పట్టించుకో. కాదు, నీకేం కావాలో ఏం వద్దనే క్లారిటీ ఒకటి ఉంటుంది కదా, అలాగే నాకు కూడా ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు, అది నేను వద్దు అంటే అంత ఫీల్ అయ్యావు, ఏడ్చావు. ప్రతిసారి నేను చేసింది చెప్పింది వద్దు వద్దు అంటే నేను అంత ఫీల్ అవుతా. నా అలవాట్లు కాదంటావు, నాకు నచ్చింది వద్దంటావు, నీకు నచ్చిందే చేయాలంటావు, నాకు నచ్చింది చేయనంటావు. మనకిష్టమైంది వద్దంటే ఎంత బాధగా ఉంటుంది తెలుసా? ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగు. నా బాధ నీకు తెలీదు, నా బాధ్యతలు నీకు అర్థం కావు. ప్రతి గంటకి కాల్ చేస్తావు, కాల్ చేసిన ప్రతిసారి హలో తిన్నావా, హలో తిన్నావా, హలో తిన్నావా, హలో తిన్నావా. ఏం తింటాను, ఎంతసేపు తింటాను? ఏమనంటే చెప్పు 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 నీ చెప్పులు తగలయ్యా. మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కాల్ చేయకు. నేను నీ లవర్ అని చెప్పి మన ఇద్దరం లవ్లో ఉన్నామని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు కాల్ చేయాల్సిన అవసరం లేదు. రోజుకి ఒక్కసారి కాల్ చేసినా 100 సార్లు కాల్ చేసినా అసలు నువ్వు కాల్ చేయకపోయినా నువ్వు నా లవర్వే. నేను కాల్ చేశాను అనుకో పనిలో ఉన్నా అంటావు, అదే నువ్వు కాల్ చేసావు అనుకో నా కోసం పని వదిలేసి రాలేవా అంటావు. ఫోన్లో కూడా నువ్వు చెప్పింది చేస్తే నేనేమన్నా మోగొడనా? నాకు కూడా మాట్లాడాలని ఉంటుంది కదా. నువ్వు అడిగిన క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్లు ఇచ్చుకుంటే వెళ్ళా అనుకో అది లవ్ అవ్వదు, ఇంటర్వ్యూ అవుతుంది. నువ్వు తెలుసుకోవడానికి, నీ గురించి నేను అర్థం చేసుకోవడానికి. అర్థం విడిపోవడానికి కాదు, వాడుకోవడానికి అస్సలు కాదు. ప్రేమ ఉందే, అది నువ్వు అర్థం చేసుకొని సావు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? సారీ, ఏదో ఫ్రస్ట్రేషన్లో అరిసా. ఐఎమ్ సారీ. తిట్టి కంట్రోల్లో పెడదాం అనుకున్నా, అది కూడా అవుదాని అర్థమైపోయింది. అని అప్పుడప్పుడైనా నా మాట వినవే ప్లీజే.